తాకట్లో ఉన్న మీ బంగారాన్ని అమ్మి కష్టాల్ని కాంపౌండ్ వాల్ దాటించే వన్ అండ్ ఓన్లీ సొల్యూషన్ ప్రైమ్ గోల్డ్ హబ్ మాత్రమే. కాంటాక్ట్ 8499938881. పొలిటికల్ జంక్షన్ వర్తమాన రాజకీయాలపై సమగ్ర విశ్లేషణ అందిస్తుంది. నమస్తే, వెల్కమ్ టు ఆదాన్. నమస్తే శ్రీనివాస్ గారు. నమస్తే శ్రీనివాస్ గారు, ఈరోజు మన డిస్కషన్లో ముఖ్యమైన అంశాలు. నంబర్ 1, గత 2 రోజుల నుంచి వెంకటేష్ నాయుడు A34 వెంకటేష్ నాయుడు ఉదంతం కలకలం సృష్టిస్తోంది. అతను నోట్ల కట్టలతో ఉన్నటువంటి వీడియో ఫస్ట్ బయటకు వచ్చింది. ఆ తర్వాత అతనికి సంబంధించినటువంటి అనేక అంశాలు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్రధాన అనుచరుడని, అతని కోసం డమ్మీగా నామినేషన్ వేశాడని, ఇతని వార్షిక ఆదాయం కేవలం 5 లక్షలేనని, అయినా కానీ స్పెషల్ ఫ్లైట్లో తిరుగుతాడని, సినిమా హీరోయిన్లతో కూడా స్పెషల్ ఫ్లైట్లో వెళ్ళినటువంటి ఫోటోలు కానివ్వండి, ఆఖరికి ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయినటువంటి కవితతో కూడా ఉన్నటువంటి ఫోటోలు, జగన్మోహన్ రెడ్డికి ఆ రోజుల్లో తిరుమల సెట్, ఇంట్లోనే తిరుమల సెట్ వేసినటువంటి అంశాలు, ఇట్లా 1 కాదు 2 కాదు తవ్వే కొద్దీ అనేక విషయాలు, అనేక వైఎస్ఆర్సీపీతో ఎంత సన్నిహిత సంబంధాలు ఉన్నాయి, స్పెషల్ ఫ్లైట్లో ఏ రకంగా తిరుగుతాడు, ఏ రకంగా విలాసాలు, ఏ రకంగా జల్సాలు, అతని కార్యకలాపాలు, ఇవన్నీ ఒక్కొక్కటి బయటకు వస్తున్న కొద్దీ విస్తుపోయేటటువంటి అంశాలు. సో సిట్ సరైన రీతిలోనే పెడుతోంది, సాంకేతికతను ఉపయోగించుకుని వాస్తవాలు బయటకు తెస్తోంది అనేది సంతోషించదగ్గ అంశంగా మనకు కనిపిస్తోంది. సో ఇది ఎలాంటి ప్రభావం పడే అవకాశం ఉంది, మనకు కనిపిస్తున్నాయి ఓకే, కనిపించినవి అన్నీ ఉన్నాయి అనేది మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇంకా ఆ తర్వాత లెక్కర్ అయిపోతోంది, ఒక కొలిక్కి వస్తోంది, నెక్స్ట్ ఏంటి అన్నప్పుడు ఇసుక రెడీగా ఉంది అనే సంకేతాలు కూడా ప్రభుత్వాన్ని స్పష్టంగా వస్తున్నాయి. నిన్నగాక మొన్న అనుకుంటాను మైలవరం శాసనసభ్యుడు వసంత కృష్ణప్రసాద్ అసలు ఇసుకతో పోల్చుకుంటే లెక్కర్దే ఉంది చాలా తక్కువ, నన్ను అడిగితే సిట్టు నన్ను పిలిస్తే నేను బోలెడనే విషయాలు చెప్తాను, బోలెడనే ఆధారాలు కూడా ఇస్తాను, నన్ను పిలవండి అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు. అంటే ఒక భూమిక రెడీ అవుతుంది అనే అంశం అయితే మనకు చాలా క్లియర్గా తెలుస్తుంది. ఇది కొలిక్కొస్తుంది కాబట్టి నెక్స్ట్ ఇదే అనేది స్పష్టంగా మనకి సమాచారం ఇస్తున్నట్టే లెక్క, డైరెక్ట్గా ఇండైరెక్ట్గా. సో మరి ఇసుకలో ఇంకెన్ని విచిత్రాలు బయటపడే అవకాశం ఉందనేది మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇక 3వది, ఇదొక ఆసక్తికరమైన అంశం. కొడాల నానికి నోటీసులు ఇచ్చారు. అసభ్యకర పదజాలం ఉపయోగించి చంద్రబాబు నాయుడుని దూషించినటువంటి క్రమంలో ఎప్పుడో నమోదైన కేసు మీద వల్లభనేని వంశీకి ఇచ్చినటువంటి ట్రీట్మెంట్ ఇదంతా చూసిన తర్వాత కొడాల నానిని ఎందుకు వదిలేస్తున్నారు అనే ఒక భావన అందరిలో పెరిగిపోతున్న నేపథ్యంలో మేమేం వదలం, నెక్స్ట్ అతనే అనేది ఏమన్నా చెప్తున్నారా, ఈ నోటీసుల వల్ల ఏమైపోతుంది అనేది ఒకటి. అసలు ఈ ప్రస్తుతం పెట్టేటువంటి కేసులు, చిన్న చిన్న కేసులు, తిట్టాడు, బూతులు మాట్లాడాడు అనే దానివల్ల ఒరిగేదేంటి, దాని మీద కేసులు పెట్టడం వల్ల ఒరిగేదేంటి, ప్రయోజనం ఏమైనా ఉంటుందా అనేది 2 అంశంగా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో ఈ ముచ్చటైనటువంటి 3 అంశాల్లో మొదటగా మనం మాట్లాడాల్సింది A34 వెంకటేష్ నాయుడు భాగవతం, అతని బయటపడ్డ చరిత్ర. వెంకటేష్ నాయుడు బుగ్గకారు, మీరు అన్నారు ఏది స్పెషల్ ఫ్లైట్ దగ్గరికి బుగ్గకారులో వెళ్ళడం. అసలు ఎవరిదా బుగ్గకారు అంటే అప్పట్లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రోటోకాల్, అసలు మొత్తం చీఫ్ విప్గా మరి ప్రభుత్వానికి పనిచేసింది వెంకటేష్ నాయుడా, ఆ బుగ్గకారు చెవిరెడ్డిదా, లేదు అసలు జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన ప్రోటోకాల్ వాహనమా? జగన్మోహన్ రెడ్డితో పాటు ఇతను కూడా లండన్ వెళ్ళాడు అంటున్నారు. ఇప్పుడు ఆ స్పెషల్ ఫ్లైట్లో వెంకటేష్ నాయుడుతో పాటు ఎవరెవరు ప్రయాణించారు, ఎన్నిసార్లు ఇతను స్పెషల్ ఫ్లైట్ ఉపయోగించాడు, ఎవరు వెంకటేష్ నాయుడు విదేశాల పర్యటనల పైన, లేకపోతే అతని కదలికలన్నిటిపైన కూడా లోతైన విచారణ జరగాల్సిన అంశం. అసలు అతనే ఇవాళ కింగ్ పిన్గా కనపడుతున్నాడు. ఏది మొత్తం డబ్బంతా అతనే మేనేజ్ చేసినట్టుగా కనపడుతుంది. ఒక డెన్ ఇన్ఛార్జిగా చూడటం కాదు, మనం అన్ని డెన్లకి ఇతనే సూపర్వైజరా. ఏది ఆ వీడియో బయటకు వచ్చినటువంటి వీడియో చూసినట్లయితే మీరు చూశారు కదా, స్పష్టంగా నీకేమనిపించింది కిషోర్, అందులో ఏది జానేస్తున్నాడు, బెత్తేస్తున్నాడు, అంగుళాలతో గొలుస్తున్నాడంటే ఎంత నిష్ణాతుడు. ఖచ్చితంగా అంటే మనకు తెలిసి బ్యాంకర్స్ కూడా నోట్ల కట్టలను అట్లా లెక్క. అసలు డిమానిటైజేషన్ తర్వాత సహజంగా జనాలు డబ్బులు పట్టుకోవటం, డబ్బులు చూడటం, డబ్బులు లెక్క పెట్టడం చాలా తక్కువైపోయింది. ఆఖరికి ప్రతిరోజు హైదరాబాద్లో మనం చూస్తున్నాం
ప్రతిరోజు ఇంటికి వచ్చి చెత్త తీసుకెళ్ళే చెత్త బండోడికి కూడా నెలకు 100, 150 ఇవ్వాలన్నా కానీ ఫోన్పే లేదా ఏంటి ఇప్పుడు ఈ రోజుల్లో ఫోన్పే పెట్టుకోకపోతే ఎలాగా అని చెప్పేసి కసురుకుంటున్న పరిస్థితి. మా దగ్గర ఎందుకు ఉంటుందండి, చిన్న డబ్బా ఫోన్లు కదా అన్నా కానీ ఫోన్పే పెట్టుకోవాయా అని కసురుకుంటున్న పరిస్థితి. ఇలా రెంట్లు గట్రా ఇవన్నీ ఎప్పుడో ఆన్లైన్ అయిపోయినాయి. అట్లాంటిది అసలు ఇంకా క్యాష్ని పట్టుకోవటం, మెయింటైన్ చేయటం, అసలు దాన్ని మీరు చెప్పినట్టుగా జానాల్లో బెత్తల్లో కొలవటం, కట్ట చూసి దాని సైజును బట్టి ఎన్ని లక్షలు ఎన్ని కోట్లు చెప్పడం అనేది నిజంగా ఎంత ప్రావీణ్యం ఉండాలి. స్పష్టంగా చెప్తున్నాడు, ఇది 5 లక్షలు, అవి 4, మొత్తం 5 కోట్లు అని. అతను ఏంటి అసలు ఏం మిషన్ అవసరం లేదు, లేకపోతే లెక్క పెట్టే పని. అంటే ఒక బరితెగింపు అంటారా? ఇప్పుడు మనం సహజంగా ఇలాంటివన్నీ చాలా సీక్రెట్గా ఉండాలి. అట్లాంటిది వీడియోలు కూడా తీసుకున్నారు అంటే మా అన్నవాడు పట్టుకుంటాడులే అని ఒక బరితెగింపు అంటారా? అంటే బరితెగింపు కన్నా అనుమానాలు, ఒకళ్ళ మీద ఒకళ్ళకి అనుమానాలు. ఇది డబ్బులకు సంబంధించిన అంశం, ఒక కట్ట కాదు. మరి అట్టపెట్టెలు మిస్ అయితే అందుకని వీళ్ళ మీద అనుమానాలతోనే ఎక్కడికక్కడ ప్రతి డెన్లో కూడా అతనేంటి సెల్ఫీ వీడియో చేయాలి, వదలాలి. అది మొత్తం వీళ్ళ వీడియోలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డికి చేరతాయి. లైవ్లో మాట్లాడాలి. జగన్మోహన్ రెడ్డికి మీకు తెలుసు, RRRని ఆ రోజు గుంటూరు CID కార్యాలయంలో కొట్టినప్పుడు కూడా, తీవ్రంగా హింసించినప్పుడు కూడా లైవ్లో చూపించారని. ఈ క్యాషు, ఈ అట్టపెట్టెలు, లేకపోతే ఆ షెల్ఫ్లు, ఆ లెక్కింపులు అన్నీ కూడా వీళ్ళు సెల్ఫీ వీడియోలో చూపించినట్టుగా గతంలో ఏంటి, ఎవరో ఒక నల్ల దుస్తుల స్వామీజీ, అదొక వీడియో. ఏంటి అతను షెల్ఫ్లు, నోట్ల కట్టలు, అట్టపెట్టెలు, ఈ 500 షెల్ఫ్ చంద్రగిరికి, ఈ 200 నోట్ల కట్టల బండిల్స్ ఒంగోలు పార్లమెంటుకి అంటూ ఆ స్వామి చెబుతున్నటువంటి వీడియోలు. ఇప్పుడు కేసిరెడ్డి రాజు ఏం చేశాడంటే వీళ్ళ ఫోన్లన్నీ తీసుకున్నాడు మొత్తం. అందరి దగ్గర ఈ హ్యాండ్లర్సు, లేకపోతే ఈ క్యాష్ ఆర్గనైజర్స్ అందరి ఫోన్లు తీసుకుని తలా 1,00,000 ఇచ్చి కొత్త ఫోన్ కొనుక్కోమన్నాడు. ఆ ఫోనుల్లో ఉన్న మెటీరియల్ అంతా డిలీట్ చేశాడు. కానీ ఇప్పుడు ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ ఏం చేసింది, మొత్తం రిట్రీవ్ చేసిందా? అవును, అంతే కదా. ఆ వీడియోలన్నీ ఇప్పుడు రిట్రీవ్ చేసిన దాంట్లో 1, 2, 3 వచ్చాయి. ఇంకెన్ని వస్తాయో చూడు. రేపు ఉన్నాయంటారా? ఇంకా ఉన్నాయంటారా వీడియోస్? ఎందుకు ఉండవు? బలే పని ఇది. అలా కదంటే వీళ్ళకి వాటన్నిటిని రిట్రీవ్ చేయగలిగారంటారా పూర్తి స్థాయిలో? చేసినట్టుగానే కనపడుతుంది. అదొక డంప్ అనమాట. ఇప్పుడు వీడియోలు కూడా డంప్ ఉన్నట్టున్నాయి. సిట్ అవన్నీ వాళ్ళకి అవసరాన్ని బట్టి వదులుతున్నట్టుగా కనపడుతోంది. ఒకటి, జనం కళ్ళకి గంతలు కట్టాలని చూస్తున్నారు. దీన్ని అడ్డం పెట్టుకుని అడ్డగోలు వాదనలు తీసుకొస్తున్నారు. మీరన్నారు ఏది, రామ్మోహన్ నాయుడుతో ఫోటో ఉంది, పెమ్మసానితో ఫోటో ఉంది, అట్లని ఈ డబ్బు ఆడదని అంటారా అని మళ్ళీ ఇంకో వాదన తీసుకొస్తున్నారు. అతను వెంకటేష్ నాయుడు ఏమన్నా రామ్మోహన్తో, పెమ్మసానితో, భరత్తో పారిపోవాలని చూశాడా? ఎవరితో పారిపోవాలని చూశాడు? వెంకటేష్ నాయుడు అక్కడ పట్టుకొచ్చారు, కొలంబో పోవాలని చూశారు. కొలంబోలో వీళ్ళ వ్యాపారాలు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఏమన్నాడు, నాకు అక్కడ బోల్డ్ వ్యాపారాలు ఉన్నాయన్నాడు. నీ బీనామీ మనం అంటోంది అదే. ఏది, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తరఫున డమ్మీ అభ్యర్థిగా పోటీ చేశాడని చెప్పి. అవును, ఒంగోలు పార్లమెంటుకి ఇందాక ఇంట్రోలో కూడా మీరు అన్నారు కదా, ఎన్ని 5 లక్షల 5 లక్షల వార్షిక ఆదాయం పెట్టుకొని, లేదు బ్యాంక్ బ్యాలెన్స్ 10 లక్షలు ఉన్నట్టు 35 కోట్ల రూపాయల వ్యాపారాన్ని నిర్వహించేటువంటి స్థాయికి ఎలా వెళ్ళిపోయాడు? 35 కోట్ల డెన్ ఇన్ఛార్జ్. అది వ్యాపారం కాదు, ఇంకా వ్యాపారాలు 100,000 కోట్లలో ఉంటాయి. ఏది, స్పెషల్ ఫ్లైట్లు 5 లక్షల వార్షిక ఆదాయంతో స్పెషల్ ఫ్లైట్లు ఎట్లా? లండన్ ఎవరెవరు వెళ్ళారు? జగన్మోహన్ రెడ్డి లండన్ పర్యటనలో ఆయనతో పాటు ఎవరెవరు అక్కడికి వెళ్ళారు? విజయసాయి రెడ్డి వెళ్ళాడు, మీకు గుర్తుండే ఉంటుంది లండన్ పర్యటనలో. పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి కూడా వెళ్ళాడు. లండన్లో ఏదో పార్టీల్లో మీటింగ్ మాట్లాడుతూ కొంతమందితో జగన్మోహన్ రెడ్డికి అండగా ఉండాలి మనం అని కన్నీళ్ళు ఏదో పెట్టుకున్నట్టున్నాడు. అవును, పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి. లేకపోతే కార్యకర్తలతో మాట్లాడుతూ వెంకటేష్ నాయుడు లండన్ వెళ్ళారంటున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి స్పెషల్ ఫ్లైట్స్, ఆయన విదేశీ పర్యటనలు, వీళ్ళ విదేశీ పర్యటనలు, ఇదే మనీ లాండరింగ్. దీని గురించే కదా కృష్ణదేవరాయలు 4,000 కోట్లు అన్నారు. ఆ అనిల్ రెడ్డి, సునీల్ రెడ్డి వాళ్ళు 2,000 కోట్లు దుబాయ్కి తీసుకెళ్లారన్న దీంట్లో అసలు ఎవరెవరు, ఏ ఏ దేశాలు, వీటన్నిటిపైన బయటికి రావాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటికి వరకు బయట పెట్టిన కొంతే, ఇంకా బయటికి రావాల్సింది ఎంతో. అంటే ఒకటి, అసలు
ఇప్పుడు వెంకటేష్ నాయుడు వ్యవహారం అనేది కీలక మలుపుగా ఈ కేసుకి ఉండబోతుందంటారా, లేదంటే ఇంకా చాలా విషయాలు బయటపడాలి, దానికి దీనికి సంబంధం పొందడం లేదంటారా? ప్రతిదీ కీలక మలుపే. ఏది కీలక మలుపుగా చెప్పు ఈ కేసులో? అంటే నోట్ల కట్టలు అని చెప్పేసి మనం వింటాం తప్ప ఈ రోజు వరకు నోట్ల కట్టలు ఎలా ఉంటాయి ఏంటి, అసలు ఈ డెన్లు గట్రా వీటన్నిటి మనం చూడనటువంటి నేపథ్యంలో ఫస్ట్ టైం వెంకటేష్ నాయుడు అనే వ్యక్తి ద్వారా ఇదిగో నోట్ల కట్టలో డెన్లు ఇలా పెడతారు, వాళ్ళు అక్కడ ఎలా బిహేవ్ చేస్తారు, ఇలా లెక్కలెట్టుకుంటారని చెప్పేసి మనకి మొదటిసారి బాహ్య ప్రపంచానికి తెలిసింది. అంటే ప్రజలు చూసినటువంటి మొదటి వీడియో దానికి సంబంధించి వెంకటేష్ నాయుడుది. సో కాబట్టి ఇప్పటివరకు చెప్పుకుంటున్న వేరు, వ్యవహారాలు వేరు. ఈ వీడియో ద్వారా ఏమన్నా ఇంకా అంటే ఈ వీడియోలు ఈ పరంపర వెంకటేష్ నాయుడు ద్వారా ఇదేమన్నా మేజర్ టర్న్ తీసుకునే ఛాన్స్ ఉందా? ఇంకేముంది, ఇక ఫిక్స్డ్ కదా, టోటల్లీ ఫిక్స్డ్ అనమాట. దీంట్లో ప్రతిదీ కీలక మలుపు అంటోంది. అందుకే అక్కడ 11 కోట్లు దొరికాయి. ఇక్కడ ఫామ్ హౌస్లో. అసలు మావి కాదంటున్నారుగా. మావి కాదంటాం కాదు, అసలు అవి తెలుగుదేశం వాళ్ళే అంటున్నారు. వీళ్ళు ఏంటంటే అడ్డగోలు వాదనలు కనపడుతున్నాయి. ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళదే అనుకున్నాం, పోనీ ఎవరతన ఉపేందర్ రెడ్డి, ఎవరతన విజేందర్ రెడ్డి, ఆ యువి డిస్టిలరీస్ ఏంటి, ఒక్క 2 అక్షరాలు చెప్పండి. యు అంటే ఏంటి, వి అంటే ఏంటి? యువి డిస్టిలరీస్ 252 కోట్లు మీరు ఇచ్చారా లేదా? ఇప్పుడు ఆర్డరు వాళ్ళని సరఫరా చేయమని, అసలు ఆ డిస్టిలరీ ఎక్కడుంది? ఇంతకుముందు ఆ డిస్టిలరీకి ఏమైనా ఆర్డర్స్ ఉన్నాయా? అది కొత్త డిస్టిలరీ అయితే కేవలం 10,000 బాక్సులే కొనాలి. అలాంటిది 252 కోట్లు ఎలా ఇచ్చారు? దాంట్లో రాజ్ కసిరెడ్డి అత్తగారు పెట్టుబడులు ఏంటి? ఇప్పుడు రాజ్ కసిరెడ్డి ఏమంటాడు, ఆ 11 కోట్లు నంబర్లు తీయండి, ఆర్బీఐకి రాయండి, వీడియో తీయండి అంటే సరే, నో ప్రాబ్లం. దానికి జడ్జి గారు కూడా ఓకే చెప్పాడు, వీడియోగ్రఫీ తీయమన్నాడు. దాని పని జరుగుతూ ఉంటుంది. ఆ 11 కోట్లు ఒక మలుపు అయితే, ఇప్పుడు ఇది మీరు చెప్పింది 5 కోట్ల 35 కోట్ల, దీన్ని 35 కోట్లు అంటున్నారు వాళ్ళు. అది బయటపడాలి. మనకి వీడియోలో కనపడింది అతను మాట్లాడుతుంది 5 కోట్లని, టోటల్ 5 కోట్లు అన్నాడు. సాక్షి ఛానళ్ళు వాటిల్లో ఏమైనా వస్తుంది, 35 కోట్లు అంటున్నారు. అంటే ఇంకా 30 కోట్లు ఉన్నాయా? ఇప్పుడు ఇక్కడ అది ఇదే కాదు, పిఎల్ఆర్ ప్రాజెక్ట్స్ అకౌంట్లోకి 5 కోట్లు. ఏది ఆ లిక్కర్ కంపెనీకి సంబంధించిన మనీ ట్రయల్ అదే కదా. ఇప్పుడు లోకేష్ మొన్న ప్రెస్ మీట్లో అదే మాట్లాడాడు. మంత్రి లోకేష్ ఏమన్నారు, లిక్కర్ కంపెనీ డబ్బులు సివిల్ కాంట్రాక్ట్ ప్రాజెక్ట్స్లోకి ఎలా వెళ్తాయి? ఆ కంపెనీలో వాళ్ళకి ఉన్నటువంటి ఆ లావాదేవీ ఏంటి? 5 కోట్లు వచ్చాయా రాలేదా? 5 కోట్లు రాలేదు అని చెప్పి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రమాణం చేయగలడా అని సవాల్ చేశాడు లోకేష్. సవాల్ చేసి ఇప్పటికి 3 రోజులు అవుతుంది. ఎవరు ఎందుకని స్పందించడంలో? ఇప్పుడు రకరకాలుగా వీళ్ళు అడ్డదారుల్లో మాట్లాడటం, అడ్డగోలుగా మాట్లాడటం కాదు, లేకపోతే తిమ్మిని బిమ్మిని చేయాలనుకోవటం కాదు కదా. మిథున్ రెడ్డి అరెస్ట్ అయ్యాడు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అరెస్ట్ అయ్యాడు. వాళ్లతో వెంకటేష్ నాయుడు వ్యాపార లావాదేవీలు, ఈ సంబంధాలు. మీరే చెప్పారు కదా, తిరుపతి సెట్టింగ్ వేయించింది కూడా ఇతనేనని. ఆ రోజు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇతన్ని పట్టుకుని మరి జగన్మోహన్ రెడ్డితో మాట్లాడుతున్న ఫోటోలు, విజయసాయి రెడ్డి, వెంకటేష్ నాయుడు, జగన్మోహన్ రెడ్డి ఫోటోలు. అసలు వెంకటేష్ నాయుడు ధనుంజయ రెడ్డితో కాల్ డేటా రికార్డ్స్, గూగుల్ టవర్ లొకేషన్స్. సో సినీతారలతో కూడా దొరికాయి కదా. అంటే ఏంటి ఇప్పుడు ఇవి ఈడీ క్రియేషన్సా? రాజు కసిరెడ్డిది అయ్యే సినిమాలు తీశారు, 1-2 సినిమాలు తీశారు అంటున్నారు. సో సినిమాల్లో రాజు కసిరెడ్డి మాత్రం అతని బృందమే కాకుండా ఈ బ్యాచ్ కూడా ఉందని చెప్పేసి అనుకోవాలా? అంతే కదా. ఇప్పుడు తమన్నాతో ఫోటోలు, స్పెషల్ ఫ్లైటు, అదేంటది ఆ స్పై అనే సినిమా, ఇంకా ఏదో సుమంత్తో ఒక సినిమా తీసినట్టున్నారు. ఒక 5-6 సినిమాలకు అడ్వాన్స్లు ఇచ్చారన్నారు. అట్లాగే మరి తమన్నా కూడా అడ్వాన్స్లు ఇచ్చారా? కొన్ని సినిమాల్లో మరి ఆమెను ఏమన్నా పెట్టుకున్నారా? వెంకటేష్ నాయుడు తమన్నాతో ఫోటోలు, స్పెషల్ ఫ్లైట్స్, ఇదంతా చూస్తుంటే విదేశాల్లో ఏదో షూటింగ్ ప్లాన్ చేసినట్టుగా, అక్కడికి స్పెషల్ ఫ్లైట్లో వీళ్ళు వెళ్తున్నట్టుగా, వీటన్నిటిపైన ఇవాళ సిటు మరి లోతైన విచారణ జరపాలంటోంది. అదే ఇది సినీ రంగంలో ఎవరెవరికి ఎంతెంత అడ్వాన్సులు ఇచ్చారు. ఒక సినిమా హీరో, ఒక పాన్ ఇండియా హీరో, అతని భార్య అకౌంట్లో నుంచి ₹1 కోటి వచ్చినాయి అన్న.
దాని సంగతి ఏంటి? సహజంగా వీళ్ళ దగ్గర నుంచి పోవాలి, రివర్స్లో అటు నుంచి వచ్చినాయి అంట. అంటే ఏంటి, బ్లాక్ మనీ క్యాష్ రూపంలో వాళ్ళకి ఇచ్చారా? ఆమె మరి ట్రాన్స్ఫర్ చేసిందా ఆ అమౌంట్? అలా వైట్ చేసుకున్నారా? ఎందుకంటే వీళ్ళ దగ్గర కట్టాల బ్లాక్ మనీ, ఇదంతా బ్లాక్ మనీ. దీనికోసమే మద్య వ్యాపారంలో వీళ్ళు క్యాష్ అండ్ క్యారీ అనేది తెచ్చారు. డిజిటల్ ట్రాన్సాక్షన్స్, ఫోన్పే, జీపే అనేది లేకుండా చేశారు. అదేమంటే సజ్జల రామకృష్ణారెడ్డి మొన్న ఛానల్స్కి ఇచ్చిన ఇంటర్వ్యూల్లో ఏమంటాడు, దాని మీద ఒక కమిషన్ వేసుకోండి అంటున్నాడు. ఏది, ఎందుకని మీరు డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ప్రమోట్ చేయలేదు అంటే, అవసరమైతే దాని మీద కమిషన్ వేసుకోండి, అంతేగాని అరెస్టులు ఎలా చేస్తారు, సిట్కి ఏం సంబంధం? అంటే ఇప్పుడు వీళ్ళు కూడా అడగొచ్చు కదా, ఇప్పుడు అరెస్టుల మీద అవసరమైతే కోర్టు కాదండి, దాని మీద మీరు ఎలా క్వశ్చన్ చేస్తారు అని చెప్పేసి వీళ్ళు కూడా అడగొచ్చు కదా. అయ్యో, దాని మీద అసలు మామూలుగా యూట్యూబ్ ఛానల్స్లో చూస్తుంటే అసలు సజ్జల రామకృష్ణారెడ్డి ఓ పెద్ద అడ్వకేట్ అయిపోయాడు. ఆయన అసలు అడ్వకేట్లు తీయని లా పాయింట్లు అయినా తీస్తున్నారు, లీగల్గా అదే లీగల్గా పోరాడమనండి. ఇప్పుడు అరెస్ట్ చేశారు, లీగల్గా పోరాడమనండి, కోర్టులో పిటిషన్లు ఏమనండి. మళ్ళీ ఈయన వచ్చి అరెస్టులు ఎలా చేస్తారని ఈయన క్వశ్చన్ చేయడం ఏంటని చెప్పేసి వాళ్ళు మాట్లాడచ్చు. ఇది ఒక హ్యూమన్ ట్రాజడీ. ఈ కేసు ఏంటంటే 1,00,000 మంది చనిపోయారు. ఇది మద్యం కాదు, స్లో పాయిజన్ అంటోంది. అందుకే అనమాట 35 లక్షల మంది కిడ్నీసు మరి లివరు దెబ్బతిన్నాయంటే, 1 కోటి కుటుంబాలు నాశనం అయ్యాయంటే ఇది సామూహిక హత్యాకాండ. దాని గురించి ఎవరు అడిగారు ఆయన్ని ఒక ప్రశ్న, ఎవరిని? సజ్జల్ని. సజ్జల్ని అడిగితే మెడికల్ అండ్ హెల్త్ రిపోర్ట్స్, ఆ రిపోర్ట్స్ అన్ని చూపిస్తున్నారా అండి అంటే, అవసరమైతే దాని మీద ఇంకో కమిషన్ వేసుకోండి అన్నాడు. అంటే ఏంటి, కమిషన్లు వేసి డ్రాగాన్ చేసి ఎట్లా కొట్ట కాలం గడిపే. అరెస్ట్ చేయకూడదు, ప్రతిదానికి కమిషన్లు వేసుకోవాలి తప్ప మమ్మల్ని అరెస్ట్ చేయకూడదు అనేది సజ్జలు చేస్తున్నటువంటి మాట, చెప్తున్న మాట, అంతేనా? అదే కదా. ఇప్పుడు మిథున్ రెడ్డి అరెస్ట్ జరుగుద్దని వీళ్ళు ఊహించినట్లేరు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అరెస్ట్ జరుగుద్దని ఊహించినట్లేరు. ఎందుకంటే ఏ కోర్టులో కూడా వీళ్ళకి ఉపశమనం కలగల. అన్ని కోర్టులు తలుపు తట్టారు. ఏది, కింద కోర్టు దగ్గర నుంచి హైకోర్టు, లేకపోతే సుప్రీంకోర్టు. ఎక్కడన్నా హైకోర్టు కింద కోర్టులో కొద్దిగా బెసికిందనుకో, సుప్రీంకోర్టు ఏం చేసింది, అక్షంతలు వేసింది. అసలు బెయిల్ ఎలా ఇస్తారు, అసలు మామూలుగా లేని పరిస్థితుల్లో ఇదేంటి, ఇది అటు అవినీతి, మరోవైపు ఒక విషాదం, మానవ విషాదం అంటోంది. అదే అన్నమాట. ఇవాళ వాళ్ళ ఉసురే వెంటబడి తరుముతోంది అనమాట. అందుకే వాళ్ళు ఇలా ఫిక్స్ అయిపోయారు, గిల 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 కొట్టుకుంటున్నారు. కరెక్టే. ఇప్పుడు లిక్కర్ కేసు కొలిక్కి వస్తున్నటువంటి తరుణంలో వాట్ నెక్స్ట్ అంటే చెప్తున్నటువంటి సమాధానంగానే వస్తున్నటువంటి అంశం కానీ, ఇసుక ఉంది కదా, ఇంకా ఇసుక మీద ఇంకెక్కువ లాగారు. రోజుకే కొన్ని కోట్లలో పొదుల కోట్లలో లాగేశారు. కాబట్టి ఇసుక ఇంకా పెద్ద ఇది ఉంటుంది అని చెప్పేసి అంటున్నారు. సరే, అది వాస్తవం కావచ్చు. దీని మీద, ఇసుక మీద మరి ఏ రకంగా నిరూపించేటటువంటి పరిస్థితి ఉంటుందంటారు ఇక్కడ? అంటే క్యాష్ అండ్ క్యారీ వ్యవహారాలు, ఈ కథ ఇవన్నీ మనం చూసాం. దాన్ని ఎలా అంటే మూలిగే నక్క మీద తాటిపొండ ఏమంటారు. ఇప్పుడు ఈ మద్యం, ఈ కుంభకోణం, ఈ అరెస్టులు వీటితో మూలుగుతూ ఉంటే ఇప్పుడు ఈ ఇసుక పండు వచ్చి పడిందా అంటే, ఇప్పుడు మీరు గుర్తుండే ఉంటుంది, ఈ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే వీటన్నిటిపైన వైట్ పేపర్స్ ఇచ్చింది. అటు లిక్కర్ మీద ఒక వైట్ పేపర్ ఇచ్చింది, శాండ్ మీద ఒక వైట్ పేపర్ ఇచ్చింది. ఇసుకల్లో దగ్గర 20,000 కోట్ల నష్టం. ఏది, ప్రభుత్వ ఖజానాకి కలిగినటువంటి నష్టమే 20 కోట్లు. సుప్రీంకోర్టు కూడా కన్నెర్ర చేసింది కదా ఈ శాండ్ మాఫియా పైన. లిక్కర్ మాఫియా పైన అసలు గతంలో ఏ కోర్టు ఏం అనలేదు, కానీ శాండ్ మాఫియా పైన సుప్రీంకోర్టు కలెక్టర్లకు తలంటు పోసింది. ఆల్మోస్ట్ కలెక్టర్లు అందరూ అసలు ఇసుకే అక్రమ తవ్వకాలు జరగలేదని చెప్పేసి ఒకే రిపోర్ట్ ఇవ్వటం, దాని మీద మళ్ళీ సుప్రీంకోర్టు కన్నెర్ర చేయటం, వాళ్ళు ప్రత్యేకంగా దాని మీద రహస్యంగా దర్యాప్తు చేయడం, ఇవన్నీ జరిగాయి కదా, చూసాం కదా. అసలు తమిళనాడులో ఇసుక కుంభకోణంలో 6 కలెక్టర్లు సస్పెండ్ అయ్యారు. సుప్రీంకోర్టు ఆంధ్రప్రదేశ్లో ఈ శాండ్ మాఫియా పైన కన్నెర్ర చేయటైతే, రిపోర్టులు అందరూ ఫీల్డ్ విజిట్ చేయండి, ర్యాంపులకు వెళ్ళండి, కలెక్టర్లు అక్కడ విజిట్ చేయమంటే ఒక్క కలెక్టర్ ర్యాంప్ విజిట్ చేయకుండా కట్ అండ్ పేస్ట్. ఏది, అసలు ఒకే నివేదికని వీళ్ళందరూ కూడా కూడబలుక్కుని అందరు కలెక్టర్లు పంపించారు. దానిపై సుప్రీంకోర్టు ఆశ్చర్యపోయింది, ఈ కట్ అండ్ పేస్ట్ రిపోర్ట్ ఏంటి, మేమేం చెప్పామని.
ఇప్పుడు హైకోర్టుకి ఇచ్చినటువంటి అఫిడవిట్లో ఏమనుంది, 709 ర్యాంపుల్లో 3,91,00,000 టన్నుల ఇసుక తవ్వేశారు అని ఇచ్చారు. అంటే ఏపీ శాట్ ఏదో ఉంది, అది ఆ శాటిలైట్ దాని ద్వారా తీసినటువంటి ఆ ఫొటోస్ ఏది ఆ గూగుల్ ఫోటోల ద్వారా కానీ ఉపగ్రహ ఫోటోల ఆధారంగా వీళ్ళు గుర్తించింది. కానీ అది వాస్తవం కాదు. ఏది 4 కోట్ల టన్నుల ఇసుకగా తవ్వింది, దానికన్నా 3 రెట్లు. ఒక్కొక్క ర్యాంపు ఒక్కొక్క రీచ్ మనం కనుక చూసినట్లయితే ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లాలో ఏదో మార్నింగ్ చదివాను ఏదో పేపర్లో, ఒక ర్యాంపులో వీళ్ళు ఎంత చూపించారు, 9 హెక్టార్ల తవ్వినట్టు చూపించారు. కానీ వాస్తవంగా మరి 60 హెక్టార్లలో తవ్వినట్టుగా ఉందంట అక్కడ ఆ ప్రాంతంలో. ఇట్లాంటి ర్యాంపులు ఎన్ని ఉన్నాయి మీకు గుర్తుండే ఉంటుంది. ఈ ఇసుక అక్రమ రవాణాకు అడ్డం పడ్డారు చాలా చోట్ల. ఆ లారీలు ఆ ట్రాక్టర్లు ఆపితే వాళ్ళని బెదిరించడంగా చంపేశారు. పోలీసులు కూడా బెదిరించిన సందర్భాలు ఉన్నాయి కదా, నువ్వెవడవి, నీవెందుకు వీడియో తీస్తున్నావు, నీ వ్యవహారం ఏంటి అని చెప్పేసి బెదిరించినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి కదా. గుద్దించి చంపారు ట్రాక్టర్లతో. అసలు కానిస్టేబుల్ని గుద్దించారు, రెవెన్యూ అధికారులను గుద్దించారు, శిరోముండనం చేశారు. మీకు గుర్తుంది కదా, వరప్రసాద్ శిరోముండనం. అది తూర్పుగోదావరి జిల్లా సీతానగరం పోలీస్ స్టేషన్లో. దానిపైన రాష్ట్రపతి స్పందించాడు, రామ్నాథ్ కోవింద్ ఫైర్ అయ్యాడు దానిపైన. అంటే ఇవాళ దేశవ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో అటు లిక్కర్ కుంభకోణం, ఇటు ఇసుక కుంభకోణం, 10 కోట్ల టన్నుల ఇసుక తవ్వేశారు కిషోర్. ఒక రకంగా చెప్పాలంటే వీళ్ళు మొత్తం చంద్రబాబు దిగిపోయేటప్పుడు నీకు లారీ ఇసుక రేట్ ఎంత ఉంది, 10,000 ఉంటుంది. అదే 50,000కి అమ్మారు. అంటే అటు ఒరిస్సా అక్రమ రవాణా, హైదరాబాద్ అక్రమ రవాణా, తెలంగాణ, ఇటు కర్ణాటక, ఏది బెంగళూరు అటువైపు అక్రమ రవాణా, ఇటు ఇక్కడికి మీరు అన్నారు ఇందాక ఇంట్రోలో తమిళనాడు కూడా అక్రమ రవాణా జరిగింది. చెన్నై ఆ మధ్యకాలంలో స్టైల్ అని వచ్చిన కొత్తల్లోనే, అంతకు ముందు మొత్తానికి గుర్తులేదు కానివ్వండి. ఆంధ్ర నుంచి వచ్చే ఇసుక తీసుకోకండి, వాళ్ళు సముద్ర పిసుకను కూడా పంపిస్తున్నారు, దాని ద్వారా నష్టం జరుగుద్ది, కట్టుబడి నిలవదు, దీని మీద జాగ్రత్తగా ఇది చేయండి అని చెప్పేసి ఆ గవర్నమెంట్ వచ్చిన కొత్తల్లోనూ ఆ టైంలోనూ ఒకసారి ఒక వార్త అయితే వచ్చింది. అంత దారుణంగా తయారయ్యారనే అంశం ఏదో వార్త వచ్చింది. మీరు ఇంట్రోలో చెప్పారు వసంత కృష్ణ ప్రసాద్, నా దగ్గర ఆధారాలు ఉన్నాయి, ఎవరెవరు ఎక్కడెక్కడ ఎంతెంత వసూలు చేశారు. మీకు ఒక విషయం చెప్తాను. ఒకసారి అంటే ఎలక్షన్స్కి ముందు, సంవత్సరం ముందో 6 నెలల ముందో అంతకన్నా ముందు, ముందస్తు మీద బాగా ఊహాగానాలు జరుగుతున్నటువంటి తరుణంలోనే ఒక సీనియర్ తెలుగుదేశం పార్టీ నేతను నేను అడిగితే, అస్సలు పొరపాటును కూడా జగన్మోహన్ రెడ్డి ముందస్తుకు వెళ్ళడు, ప్రతిరోజు కొన్ని 10 కోట్ల రూపాయలు ఒక పక్క మద్యం మీద ఒక పక్క ఇసుక మీద వచ్చి పడుతుంటే ఇంత డబ్బును వదులుకొని ముందస్తుకి ఏం చేస్తాడు. కాబట్టి మీరు ఎన్ని ఊహాగానాలు వచ్చినా పొరపాటును కూడా ముందస్తు రాదు, నా దగ్గర ఉన్న లాజిక్ ఇదే అని చెప్పేసి ఆయన నాకు ఫోన్లో చెప్పాడు. నిజంగా ఆశ్చర్యపోయాను. నిజంగా అంత డబ్బు వస్తుందా, అంత వదులుకోవడానికి సిద్ధపడ్డా అని చెప్పేసి ఆశ్చర్యపోయాను. వాస్తవం జరిగింది కదా. ఇప్పుడు 6 నెలలు ముందు వెళ్తే మరి నీకు 6,000 కోట్ల ఆదాయం పోయినట్టు. నెలకి 1,000 కోట్లు చూశాడు. ఏది అక్రమ వసూళ్లు కానీ వీటన్నిటిపైన. ఎందుకు ఈ 2 చూడు, ఇప్పుడు ఏది మద్యం రోజుకు 2 కోట్లు అంట వసూళ్ళు, ఈ ఇసుక రోజుకి 8 కోట్లు అంట వసూళ్ళు. వసంత కృష్ణ ప్రసాద్ నిన్న ఏమన్నాడు, నెలకి 260 కోట్లు వసూలు చేశారు. నెలకు 260 కోట్లు అంటే మరి రోజుకు 9 కోట్లు. అక్కడే కనపడుతోంది కదా, 8-9 కోట్లు క్యాష్. అది కూడా ఆ క్యాషే ఇప్పుడు వీళ్ళని పట్టించినటువంటి పరిస్థితుల్లో అసలు 250 కోట్లు చొప్పున లెక్కేసుకుంటే 60 నెలల్లో ఎంత, 15,000 కోట్లు. ఇప్పుడు వీళ్ళే కాదు, మధ్య మధ్యలో ఎమ్మెల్యేలు, మంత్రులు వాళ్ళంతా దోచారు. పైకొచ్చింది ఓకే, కింద వాళ్ళు దోచిందంతా. మనకి ప్రభుత్వం వచ్చినటువంటి కొత్తల్లో ప్రస్తుతం స్పీకర్ అయ్యన్న పాత్రుడు సొంత నియోజకవర్గంలోని గణేష, ఆయన పేరు మాజీ ఎమ్మెల్యే, ఆయన పెట్టిపోయిన కొండలని చెప్పేసి చూపించారు కదా. ఎవరికి వాళ్ళు వీడియోల్లో చూపించేవాళ్ళు ఈ కొండ గణేష్ది. ఎందుకు అసలు మాజీ సీఎంగా చంద్రబాబు ఆశ్చర్యపోయారు, ఏంటి కొండని. తూర్పుగోదావరి జిల్లాలో చూసి ఆ గుట్టలు చూసి, ఇసుక గుట్టలు ఎక్కడికక్కడ మనం తీసుకున్నట్లయితే ఇది ఇప్పుడు ఇవాళ ఇసుక కుంభకోణం పైన ఇవాళ సిట్
స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమా? ఇప్పుడు మరి మొత్తం ఎవరెవరు అరెస్ట్ అవుతారంటే ప్రతి నియోజకవర్గ ఎమ్మెల్యే ఆయన ఆధ్వర్యంలో సిండికేట్లు ఆరిపోయారు, వీళ్ళు బాగుపడ్డారు. వాళ్ళు ఆత్మహత్య చేసుకున్నారు. ప్రేమరాజ్ అనేవాడు అతనేంటి రైలు పట్టాల మీద తలబెట్టి చచ్చిపోయాడు. అక్కడెక్కడో కమలాపురం నియోజకవర్గంలో ఒకడు పాపం కూతురు మెడికల్ కాలేజీ సీట్, దానికోసం పెట్టినటువంటి డబ్బులు ఈ ఇసుక నమ్ముకుని క్వారీ తీసుకుని దానికి ఖర్చు పెడితే అతను చెప్పాడు, సీఎం బంధువు అంటే ఎవరో వీరారెడ్డి, నేను 81 లక్షలు ఇచ్చాను ఈ ర్యాంప్ కోసం, నా డబ్బు నాకు ఇవ్వమంటే ఇవ్వట్లేదు అని అతనంటే బెదిరించాడంట ఆ వీరారెడ్డి అనేవాడు. ఏమని? జగన్కి కాకపోతే జగన్ బాబుకు చెప్పుకో, జగన్ అమ్మకు చెప్పుకో, ఈ డబ్బులు మాత్రం వెనక్కి వచ్చే ప్రసక్తి లేదన్నాడంటే అసలు ఎలా బెదిరించారు, ఎంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇప్పుడు ఆ పాపం ఇవాళ వెంటబడి తరుముతోందన్నమాట. మద్యం అదే ఇవాళ అల్లాడిపోతున్నారు. రేపు పొద్దున ఇసుక కనుక బిగినైనట్టయితే ఇంకెంతమంది అరెస్ట్ అవుతారు, ఎంతమంది జైళ్ళకి వెళ్తారు. ప్రతి ఒక్క వైసీపీ ఎమ్మెల్యే పాత్ర ఉంది దీంట్లో. ప్రతి ఒక్క మంత్రి సిండికేట్ అతనే మెయింటైన్ చేసింది ఆ ప్రాంతంలో, ఈ వసూళ్ళు చేసింది అదే. జిల్లాకి 20 కోట్లు, 25 కోట్లు. వసంత కృష్ణప్రసాద్ ఒక లిస్టు చదివాడు. ఏది? కృష్ణా జిల్లా 22 కోట్లు, గుంటూరు జిల్లా 20 కోట్లు, అక్కడ కోనసీమ లేకపోతే తూర్పుగోదావరి 24 కోట్లు నెలకి వసూళ్ళు. అసలు ఏం చేసుకున్నారు ఈ డబ్బంతా? ఎక్కడ తీసుకుపోయారు? ఈ డబ్బుతోనే వీళ్ళని తగలబెట్టాలి. నిజం చెప్పాలంటే ఇక వీళ్ళకి కట్టెలు అవసరంలా, కట్టెల్లో కూడా కాలవు. ఏది? ఈ శరీరాలు ఇటు నోట్ల కట్టల మీదే కాలబెట్టాలన్నమాట. ఖచ్చితంగా. సో ఇక ఫైనల్గా మనం మాట్లాడే అంశం కొడాలి నానికి నోటీసులు. సీఎం పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ఈరోజు నోటీసులు వచ్చాయి. సో మొదటి నుంచి ఉందే నాని ప్రభుత్వం వచ్చి ఎన్నాళ్ళు అవుతోంది, ఎందుకని నానిని వదిలేశారు అని చెప్పేసి ఒక డౌట్. ఆ తర్వాత గుండె నొప్పి, ముంబై వెళ్ళటం, ఆపరేషను, ఆ కథాకమం విషయం మనం చూస్తూనే ఉన్నాం. సో ఆ తర్వాత ప్రభుత్వం మారిన తర్వాతనే తగ్గిపోయారు బాగా. ఇప్పుడు అనారోగ్యంతో కొనారెళ్తున్నాడు, ఇక చచ్చిన పవన్ ఏం చంపుతారులే అన్న ఒక ఇదిలో కొంతకాలం నడిచింది. మరి సడన్గా నోటీసులు, ఈ వ్యవహారం ఎట్లా అర్థం చేసుకోవాలంటారు అసలు? అంటే వంశీ చాప్టర్ క్లోజ్ అయింది, ఇక నాని చాప్టర్ ఓపెన్ చేస్తున్నారా? అదేమంటే రెడ్ బుక్ అంటారు. రెడ్ బుక్లో ఆయన 3వ చాప్టర్, ఈయన 4వ చాప్టర్ అన్నట్టున్నారు. ఆ మధ్య అప్పుడు అట్లాంటాలో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ సందర్భంగా మాట్లాడుతూ లోకేష్, ఇక్కడ కొడాలి నాని ఈ నోటి దూల, ఈ కేసులు ఇది మామూలే. మనం ప్రసన్న కుమార్ రెడ్డిని కూడా పిలిచారు కదా, హైకోర్టే సీరియస్ అయింది. నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి పైన మామూలు అక్షంతలు వేసిందా? 6 సార్లు ఎమ్మెల్యేగా చేసినాడు నువ్వు ఒక మహిళా శాసనసభ్యురాల పట్ల ఈ విధంగా మాట్లాడతావా అన్న దీంట్లో ఇప్పుడు 41A నోటీసులు ఇస్తారు, పిలిపిస్తారు. దాంట్లో అరెస్టులు జరిగినా జరగకపోయినా, ఏది ఇప్పుడు కొడాలి నాని పైన గుడివాడ అడ్డాగా ఆ గడ్డం గ్యాంగులు, ఆ బ్యాచ్లు ఏ విధంగా చెలరైపోయాయి. అసలు గుడివాడ అంటే, గుడి అంటే టెంపుల్స్, అట్లాంటిది రౌడీవాడ, గుండావాడగా చేశారు. ఎన్టీ రామారావు ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గం. ఇప్పుడు అక్కినేని నాగేశ్వరరావు పుట్టిన నియోజకవర్గం గుడివాడ. వాళ్ళు సినిమాల్లో నటించి సంపాదించిన డబ్బుతో కాలేజీలు పెడదామా? ఏఎన్ఆర్ కాలేజీ ఏదో ఉంటుంది అక్కడ, మీకు తెలుసు గుడివాడలో. ఆ రోజుల్లో ₹1,00,000 భూరి విరాళం ఇస్తే దాంతో కాలేజ్ నిర్మించారని చెప్పేసి చెప్పుకుంటారు. కాబట్టి ఆయన గుర్తుగా ఆ పేరు పెట్టారని చెప్పుకుంటారు. అసలు అలాంటి వాళ్ళు ఎక్కడ, వీళ్ళు ఎక్కడ? దాన్ని క్యాసినో వాడ చేశాడు. ఆ గడ్డం గ్యాంగ్ అనేది అసలు అక్కడ మామూలుగా భూ కబ్జాలకు పాల్పడిందా? ఇప్పుడు ఈ కొడాలి నాని పైన ఇవాళ ఈ ఐటీ కేసు ఇది కాదు, అదేంటి జగనన్న లేఅవుట్స్, ఇళ్ల కాలనీలు అంటూ పెట్టి గతంలో టిడ్కో కింద కట్టిన ఇళ్ళు ఆల్రెడీ 90% అయిపోతే ఆ 10% వీళ్ళేదో రంగులేసి అక్కడ విగ్రహం పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది జగన్మోహన్ రెడ్డితో ఆవిష్కరించానన్నాడు. కానీ ఏం జరిగింది? దాంట్లోనే కొన్ని 100 కోట్ల స్కామ్. ఆ మెరకేయటం అనే దాంట్లో రాష్ట్ర వ్యాప్తంగా ఈ మెరక పేరుతో 3,000 కోట్లు స్కామ్ చేశారు. అక్కడే నీకు తెలుసు విడుదల రజనీ మీద కూడా అదే కేసు.
రైతులు పెట్టారు, ఎడ్లపాటు రైతులు వాళ్ళందరూ మా దగ్గర ఒక్కొక్క రైతు దగ్గర అంతంత 2 కోట్లు ఏమో వసూలు చేసింది, కొంత అమౌంట్ ఏదో తిరిగి ఇచ్చినట్టు. అప్పుడేదో వాళ్ళు సైలెంట్ అయ్యారు, నేను మళ్ళీ గెలుస్తాను, మళ్ళీ మంత్రి అవుతాను, అప్పుడు మిగతా అమౌంట్ ఇస్తాను. ఒక 30 లక్షల ఏమో పెండింగ్ ఉంది. దానిపైన మళ్ళీ ఇంకోసారి స్టేషన్కి వెళ్ళినట్టున్నారు. అంటే వీళ్ళు ఎలా అటు రైతుల దగ్గర వసూళ్లు చేశారు ఇళ్ల కాలనీల పేరుతో, అది అక్రమ వసూళ్ళు. ఇది మెరక. కొడాలి నాని ఏం చేశాడు, ఆ మెరకేసింది ఎవరో దళిత యువకులు కొంతమంది పేరు మీద వాళ్ళ అకౌంట్లో డబ్బులు వేయించాడు. అమౌంట్ కూడా ఏదో గుర్తుంది నాకు, 1,12,00,000 పడ్డాయంట. ఎవరో మందా బెనర్జీ, లేకపోతే చటర్జీ, లేకపోతే అతను ఎవరు మందా దివ్య, 16 మంది దళిత యువకుల అకౌంట్స్లో 36 లక్షలు పడుద్ది. 1,12,00,000 పడుద్ది, రేపు పడుద్ది, మరుసటి రోజు తీసేస్తారు. అవి ఎక్కడికి తీశారు, ఎటు మళ్ళించారు, ఏదో రామకృష్ణ సొసైటీ లేకపోతే ఏదో ఆక్వా ఫీడ్, ఆ ఫిష్ ఫీడ్ కంపెనీల్లోకి మళ్ళించారు. వాళ్ళు వెళ్ళి కొడాలి నాని దగ్గర మొరపెట్టుకున్నారంట మొన్న ఓడిపోయిన కొత్తల్లో. అప్పటికి ఇంకా సర్జరీ ఈ గుండెపోటు ఈ డ్రామా వేయలా. అప్పుడు వెళ్ళి వాళ్ళు అడిగితే మీకు డెత్ సర్టిఫికెట్ ఇస్తా అన్నాడట, ఇప్పిస్తా అన్నాడు. దాని గురించి ఎందుకు మీరు బాధపడతారు, ఐటీ నోటీసులు వచ్చినాయి స్వామి, మాకు డబ్బులు మా దగ్గర లేవు, వాళ్ళు ఐటీ వాళ్ళు మమ్మల్ని కట్టమంటున్నారని ఈ 16 మంది వాపోతే సింపుల్, మీ అందరికీ డెత్ సర్టిఫికెట్ ఇప్పిస్తా అన్నాడంట. అంటే చచ్చిపోయినట్టుగా ఆధారాలు క్రియేట్ చేస్తాను. అసలు ఇల్లు మనుషులేనా? అంటే బతికున్నాడికి నువ్వు డెత్ సర్టిఫికెట్ ఇప్పించానంటే ఇవాళ వాళ్ళందరూ ఏకమై నీ పార్టీకి డెత్ సర్టిఫికెట్ ఇప్పించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి డెత్ సర్టిఫికెట్ ఇప్పించారనమాట ఈ రాష్ట్ర ప్రజలు. దురదృష్టం. ఏది అసలు ఏ రకంగా వీళ్ళు ఎంతమందిని బెదిరించారు. అతను ఎవరో ఒకళ్ళు ఉంటాడు కాళీ, మెరుగుమాల కాళీ, అస్సాంలో పట్టుకున్నారు కదా. అస్సాం పోయి చేపల వ్యాపారం చేస్తున్న క్రమంలో ఇక్కడి నుంచి తప్పించుకుందామని చెప్పేసి ప్రయత్నం చేస్తే అక్కడి నుంచి పట్టుకుని వచ్చారు కదా. శాండ్ మాఫియా, పేకాట, అసలు మొత్తం పేకాట ఆడిచ్చారు. ఎక్కడికక్కడ ప్రతి నియోజకవర్గంలో పేకాట ఆడితే ఏమవుద్ది, ఉరిశిక్ష వేస్తారా, తీసుకెళ్తారు, ఫైన్ వేస్తారు, వదిలిపెడతారు, ఏమైంది అని చాలా నీచంగా సంస్కారహీనంగా చెప్పిన చరిత్ర. ఎవడో గల్లీ రౌడీయో ఊర్లో పని పాట లేకుండా తిరిగే పోరంబోకు అట్లాంటి మాటలు మాట్లాడితే మనం పెద్ద ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. 4 సార్లు గెలిచిన శాసనసభ్యుడు అండి అలాంటి దిక్కుమాలిన మాటలు మాట్లాడటం అనేది అసలు నిజంగా మొత్తం బ్యాచ్ పోరంబోకుల బ్యాచే. పార్టీ పోరంబోకుల పార్టీగా మారిపోయిన పరిస్థితుల్లో ఇప్పుడు ఓడిపోయి ఇన్ని రోజులైంది. మరి ఆ మాటలు ఇప్పుడు మాట్లాడవే, ఇప్పుడు స్క్రీన్ మీదకి రావే, ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడచ్చు కదా, అదే నోటితోలు ఇప్పుడు కూడా చూపించచ్చు కదా. పేరుని నాని ఆ మధ్య అక్కడ ప్రెస్ మీట్ పెట్టి పులి వస్తుంది త్వరలో అన్నాడు. ఎక్కడుంది పులి వస్తుంది త్వరలో అనగానే ఇప్పుడు ఈ నోటీసులు వచ్చినట్టున్నాయి పులికి. పేరుని నాని నా కొంప ఎందుకు ముంచేవరా నాయన, నువ్వేదో పులి అన్నావు, ఇప్పుడు నోటీస్ వచ్చిందంటావా? ఒక్కసారి కనుక కొడాలి నాని అరెస్ట్ అయితే మళ్ళా వంశీయేనా? ఖచ్చితంగా పీటీ వారంటే ఈ కథ ఉంటుంది కదా, మళ్ళా రంగు గెలిచిపోద్దా? వంశీలాగా కర్చీఫ్ అడ్డం పెట్టుకోవాలా, దగ్గాలా, ఎన్ని చూడాలో మనం? ఇంకా ఎన్నేళ్ళు ఉంది? ఈ 4 ఏళ్ళు ఉంది ఇంకా సినిమా.